పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కామారెడ్డిలో వరదలపై మరింత సమాచారం మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ఏంటి అక్కడ పరిస్థితి? మేఘ విస్ఫోటనం అంటే ఎట్లా ఉంటుందో కామారెడ్డిలో నిన్న చూడవచ్చు. ఈరోజు కూడా మనం అదే దృశ్యాలను చూస్తున్నాము. వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగానే ఇప్పటికీ కూడా అదే స్థాయిలో వర్ష ఉధృతి మనకు కనిపిస్తుంది. దీంతో మనం చూడవచ్చు కామారెడ్డి పట్టణం జల దిగ్బంధంలో ఉంది. కామారెడ్డి పట్టణంలో అత్యంత ప్రభావిత ప్రాంతంలో ఉన్నాం మనము. విద్యానగర్లో ఇప్పటికీ కూడా నిన్నటి నుంచి కూడా ఇదే ప్రవాహం కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 7 గంటల సమయంలో దాదాపు మనం ఇక్కడ ఒక చెట్టును నేను మీకు చూపిస్తాను. ఈ చెట్టుకు సగం వరకు కూడా వాటర్ ఉండేది, బయటకు పబ్లిక్ వచ్చే సిచ్యువేషన్ లేకుండే. అయితే ఈరోజు కూడా అదే ప్రవాహం మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచి కనీసం ఈ రోడ్లపై నుంచి వాహనాలు కూడా వెళ్ళలేని దుస్థితి. అయితే ఇక్కడ పూర్తిగా డ్రైనేజీలన్నీ కూడా ఆక్యుపై చేయడంతో, కబ్జా చేయడంతో ఇలాంటి దుస్థితి నెలకొందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాలేదండి. ఇదే మొదటిసారి చూస్తున్నాము. ఈ పైనుంచి అక్కడ కాకతీయ కాలనీ, డిగ్రీ కాలేజీ నుంచి పైనుంచి వచ్చే ఈ నీళ్ళన్నీ ఇక్కడ నుంచే వెళ్తాయండి. నేను దాదాపు ఈ రోడ్డు పైన 1 మీటరు హైట్లో నీళ్లు పోయినాయండి. మీటర్న్నర హైట్లో నీళ్లు పోయినాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అక్కడ చౌరస్తాలో మొత్తం నీళ్లు జామ్ అయిపోయి వాహనాలన్నీ కొట్టుకుపోయినాయి, బైకులు కొట్టుకుపోయినాయి, మనుషులు కొట్టుకుపోయినారు. అయితే అక్కడ ఒక చిన్న పని ఏం చేయాలంటే మన అధికారులు అక్కడ ఉన్నటువంటి డివైడర్ను కొంచెం తీసేయాలి. అలాంటి పరిస్థితి చేస్తే కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. ఇది ముఖ్యంగా ఇక్కడ స్థానికులు చెప్తారు. ఒకసారి మనము ఒక ఇంట్లో ఇక్కడ సిచ్యువేషన్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆ ఇల్లు ఏ విధంగా ఉందో, అంటే ఇట్లాంటి ఇళ్ళే మనకు మొత్తం విద్యానగర్ అంతా కూడా కనిపిస్తాయి. ఒక ఇంట్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఒక్కొక్క ఇంటి పరిస్థితి ఏ విధంగా ఉంది విద్యానగర్లో, కామారెడ్డిలో అనేది నేను మీకు ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎంత ప్రభావితమైనవి, ఎంత ఇప్పుడు మోకాళ్ళ లోతు నీళ్ళలోంచి లోపలికి వెళ్ళాల్సిన దుస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది. మనం లోపలికి దిగాము, అసలు ఎక్కడ అడుగు పెడితే ఎంత లోతుందో కూడా తెలియని పరిస్థితుల్లో మనం లోపలికి వెళ్తాం. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో కామారెడ్డిలో జనము ఉంటున్నారు. ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్ కాలనీతో పాటుగా విద్యానగర్లో మనకు ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్కళ్ళు ఇళ్లలో పిల్లా పాపలతో ఉండలేని సిచ్యువేషన్స్, దృశ్యాలను మనం కామారెడ్డిలో చూస్తున్నాం. భారీ వర్షాలు కామారెడ్డిని ముంచేస్తున్నాయి. వరదలు పోటెత్తడంతో కామారెడ్డి అతలాకుతలమైందని చెప్పాలి. కాలనీలు నీట మునిగిపోయాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కార్లు, బైకులు వరదల్లో కొట్టుకుపోతున్న సిచ్యువేషన్. దాదాపు 10 కార్లు పూర్తిగా ధ్వంసమైనట్టుగా రిపోర్ట్. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. విష్ణు, వరదలు కామారెడ్డిని ముంచెత్తాయి. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. పూర్తిగా పలు కాలనీలు అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కాలువలకు ఆనుకొని, ప్రధాన చెరువుకు ఆనుకొని ఉన్న, కాలువకు ఆనుకొని ఉన్న నివాస గృహాలు, అట్లాగే మెకానిక్ షెడ్లు, అట్లాగే ఇతర గ్యారేజ్లు అన్నింటిలోంచి కూడా పెద్ద ఎత్తున వాహనాలు కొట్టుకుపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చూడొచ్చు, ఏదైతే జీఆర్కే కాలనీలో పార్కింగ్ చేసిన వాహనాలు ఇవి, జీఆర్కే కాలనీలో ఇంట్లో పార్కింగ్ చేసిన కార్లు కొట్టుకొచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇవి గ్యారేజ్లో ఉన్న కార్లు కావు, ఇంట్లో ఉన్న కొత్త కార్లు అన్నీ కూడా వరద ఉధృతికి పెద్ద ఎత్తున కొట్టుకొని రావడం జరిగింది. ఈ కాలువలో కొట్టుకొని వచ్చి ఇక్కడ చెట్ల మధ్యన ఇరుక్కుపోయిన పరిస్థితి కనబడుతుంది. సుమారు 10 కార్లకు పైగా కొట్టుకొని వచ్చిన పరిస్థితి ఉంది. అయితే 10ల సంఖ్యలో బైకులు కూడా కొట్టుకొని రావడం జరిగింది. వాటన్నిటిని కొద్దిగా వర్షం తగ్గిన తర్వాత యజమానులు ఇక్కడ నుండి గ్యారేజ్లకు తరలించారు. కొన్ని కార్లు అయితే పూర్తిగా కదపలేని పరిస్థితిలో కూడా ఉన్నాయి. ఎందుకంటే సుమారు ఫర్లాంగ్ పైన దూరం నుండి కూడా ఈ కార్లని కొట్టుకొని ఇక్కడికి వచ్చాయని చెప్పని యజమానులు చెప్తా ఉన్నారు. అయితే వరద ఉధృతి ఒక్కసారిగా రావడం, పెద్ద చెరువు ఒక్కసారిగా పొంగడంతో ఈ కార్లు ఇక్కడికి తమ ఇంటి ముందు పార్క్ చేసిన కార్లన్నీ కూడా కెనాల్ నుండి వచ్చే ప్రధాన కాలువ నుండి కొట్టుకొని వచ్చిన పరిస్థితి కనబడుతుంది. వీటిని అయితే కామారెడ్డి పట్టణం అంతా కూడా పూర్తిగా జల దిగ్బంధమైన పరిస్థితి నేపథ్యంలో ఇవన్నీ భారీ ఎత్తున కూడా నష్టం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ వాహనాలన్నింటినీ తరలించారు. గ్యారేజ్లో ఉన్న కార్లు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగిన పరిస్థితి కనబడుతుంది. అయితే వీటన్నిటినీ జరుగుతున్నప్పుడు కూడా మరొక వైపు ఈరోజు ఉదయం నుండి కూడా పెద్ద ఎత్తున వర్షం మరోసారి
కురుస్తూ ఉంది. ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం కోసము అధికార యంత్రాంగము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలెవరు కూడా రోడ్డుపైకి రావద్దని చెప్పని అధికారులు చెప్తా ఉన్నారు. అధికార యంత్రాంగం ప్రజలకు ఏదైతే హెచ్చరిక కూడా చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎవరు మీరు రోడ్లపైకి రావద్దు అని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఈరోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఉదయం నుండి కూడా కురుస్తున్న వర్షాలకు రాత్రి కొద్దిగా తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా వరదలు మరొకసారి పెద్ద ఎత్తున కూడా వస్తున్న పరిస్థితి అయితే కామారెడ్డిలో కనబడుతుంది. వీడియో జర్నలిస్టు సతీష్తో విష్ణు, సాక్షి టీవీ, కామారెడ్డి నుండి.